బంగ్లాదేశ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆందోళనకరంగా ఉందో మనకు తెలిసిందే. రిజర్వేషన్ల నిరసన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వందల మంది ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని హసీనా రాజీనామా చేసి భారత్కొచ్చారు. అయితే ఈ తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక హింస కొనసాగుతోందా? ఢాకాలోని కిల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరిగాయి. ఛాందసవాదులు ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారు. ఇంతలో విషయం తీవ్రం కావడంతో ఎవరూ హాని చెయ్యొద్దని మసీదుల నుంచి ప్రజలు ప్రకటించారు. కొన్ని చోట్ల దేవాలయాల భద్రత కోసం విద్యార్థులను మోహరించారు. వారు రాత్రంతా ఆలయాలకు కాపలాగా ఉన్నారు. బంగ్లాదేశ్లోని మసీదు లోపల నుంచి లౌడ్ స్పీకర్లలో ప్రత్యేక ప్రకటన చేశారు. ఓ వ్యక్తి లౌడ్ స్పీకర్ ద్వారా, దేశంలో అశాంతి ఉన్న ఈ టైంలో మనమందరం మత సామరస్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులు